మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక మాట తప్పేశారు, మడమ తిప్పేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని ఒక్క ఏడాది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలకు ముందు తర్వాత జగన్ చెప్పిన మాట ప్రకారం జనవరి 1న జాబ్ క్యాలెండర్ జారీ చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఎన్నికలకు ముందు జనవరి 1 వచ్చినా సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. పైగా ఈ విషయాన్ని మరిచిపోయినట్టే వ్యవహరిస్తున్నారు. సీఎం గాని మంత్రులు గాని ఎక్కడా జాబ్ క్యాలెండర్ పై కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడట్లేదు. ఇక అసలు అలాంటి హామీనే తాము ఇవ్వలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ నోటికొచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దు, మద్య నిషేధం వంటి హామీలు అమలు చేయడం తమ వల్ల కాదు అని చేతులెత్తేశారు. అదే తరహాలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అప్పట్లో జాబ్ క్యాలెండర్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రావడమే ఆలస్యం, ఉద్యోగాలన్నీ భర్తీ అయిపోతాయి అన్న స్థాయిలో హామీల వర్షం కురిపించారు. 2019 నాటికే 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. చివరికి అటు ఇటుగా 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ చేసి వాలంటీర్లను నమ్మించి అవే ఉద్యోగాలు అని ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో జగన్ చెప్పినట్లుగా చూస్తే 2019 నాటికే 2.3 లక్షల ఖాళీలుంటే ఈ 5 ఏళ్లలో ఆ సంఖ్య ఇంకా భారీగా పెరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు ఖాళీలే లేవన్నట్లుగా ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం కొండెక్కించేసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న యూనివర్సిటీలోని ఖాళీల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. 4 ఏళ్ల పాటు పట్టించుకోకుండా చివరి ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించింది. గతేడాది జూలైలో నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా అది అమలు కాలేదు. పోస్టుల రేషనలైజేషన్ అంటూ ఉన్నత విద్యా మండలి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి ఏడాది చివర్లో నోటిఫికేషన్లు ఇచ్చింది. రేషనలైజేషన్ ను గందరగోళం చేయడంతో అనేక మంది కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. చివరికి ఇది న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయింది. సీఎం ప్రకటించినట్లుగా జూలైలోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే న్యాయ వివాదాలు కూడా వీగిపోయి ఈ సమయానికి ప్రక్రియ ప్రారంభమయ్యేది. ఉన్నత విద్యామండలి నిర్వాకంతో 3,200 పోస్టుల భర్తీ ఎటూ కాకుండా ఆగిపోయింది. పోనీ రేషనలైజేషన్ సక్రమంగా చేసిన న్యాయ వివాదాలు లేకుండా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగేది. పోస్టుల భర్తీ చేయడం ఇష్టం లేకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్న విధంగా నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం నిండా ముంచింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది. 89 పోస్టులకు ఇటీవల మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక గ్రూప్ 2 ఉద్యోగాల్లో ప్రభుత్వం నిరుద్యోగులను ఇంకా దారుణంగా మోసం చేసింది. 4.5 ఏళ్ల పాటు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గరకొస్తున్నందున విమర్శలు పెరగడంతో 890 పోస్టులు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, ఇతరత్రా కొన్ని పోస్టుల భర్తీకి గత వారం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మొత్తం నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి పరీక్షలు జరిగే సమయానికి ఎన్నికలు వస్తాయి. ఇక వాటి ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వడం వచ్చే ప్రభుత్వంలోనే జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు మాత్రమే మిగిలాయి.